ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానాంశముగా కీర్తనలు 15వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? చూడుము సహోదరి సహోదరుడా, ఇక్కడ ఒక మాట మనతో పలుకుచున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవరు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు? అవును, మనం అతిథి వంటి వారం. చూడుము ప్రియ సహోదరి, ఈ లోకంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు ఆయన మన అంతిమ లక్ష్యం ఒకటి, పరలోక రాజ్యంలో నిత్య జీవము కలిగిన ఆ పట్టణంలో ఆ పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశించాలి, ఆ మార్గం గుండా వెళ్ళాలి, అక్కడ మనం నివసించాలి. మరి ఆ లక్ష్యంలో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు మన గమ్యస్థానం మనం చేరటానికి మన ఆత్మీయ జీవితంలో ఆయనతో కూడా ఉండాలి అంటే, ఆయనతో కూడా నివసించాలంటే మన ఆధ్యాత్మిక జీవితంలో మనము ఏమి కలిగి ఉండాలి? నిజముగా ఇక్కడ కొన్ని శ్రేష్టమైన మాటలు ఈ 15వ అధ్యాయమే కాకుండా కీర్తనలు 24వ అధ్యాయంలో కూడా అదే విషయాన్ని మరి భక్తుడు మనన చేస్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా నివసించాలంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. కొన్ని దినాల్లో సహజంగానే అబద్ధాలు ఆడటానికి మరి మన మనస్సు ఎంతో ప్రేరేపణ కలిగి ఉంటుంది. అబద్ధములాడు నాలుక, మరి పొరుగువాని మీద నింద మోపే మనస్సు, మరి అంతేకాదు భయభక్తులు గల వారిని సన్మానించే అనుభవం లేని స్థితి, ప్రమాణము చేసి నష్టము కలిగిన మాట తప్పకుండుట, ద్రవ్యమును వడ్డీకి ఇచ్చుట. చూడండి, ఇవన్నిటి విషయాల్లో మనం ఎవరికి వారు మరి లంచం పుచ్చుకొనుట. ఈ దినాల్లో ఇదంతా కూడా సహజం అయిపోయింది. లంచం పుచ్చుకోవటం, అబద్ధాలు ఆడటం, మోసం చేయటం, మరి ప్రభువుని నమ్మిన తర్వాత కూడా మరి వ్యర్థమైనది మనసులో పెట్టుకోవటం, కపటముగా ప్రమాణం చేయటం, నిర్దోషమైన చేతులు కలిగి ఉండటం, హృదయంలో శుద్ధి లేకపోవటం. చూడండి, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వారం అవుతాం ఈ అనుభవం మనం కలిగి ఉంటే. నిజంగా ఆయనతో ఉండాలంటే మనం భయముతోనూ భక్తితోనూ పవిత్రమైన ప్రవర్తనతోనూ నిజము పలికే వారముగాను, మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టుకునే వారముగాను, దేవుని దృష్టికి నిందారహితులముగాను, ఆత్మీయంగా ఉన్నతమైన స్థానంలోనికి మన శరీరమును మనం నలగొట్టుకొని మన ఆత్మను శుద్ధి చేసుకుంటూ మనస్సులో ఎలాంటి వ్యర్థమైనది లేకుండా హృదయంలో శుద్ధి కలిగిన జీవితం మనం కలిగి ఉండాలని భక్తుడి యొక్క ఆశ, ఆలోచన. ఈ అనుభవంలో మనం కొనసాగాలి. ఎక్కడ బలహీనపడిపోతున్నామో, అబద్ధంలో ఆడటానికి, ద్రవ్యమును లంచగొండులుగా ఉండటానికి, వడ్డీకి ఇవ్వటానికి, ఇంకా వ్యర్థమైనవి, మరి చెలికానికి కీడు చేయటానికి ఇష్టపడటం, నమ్మిన వారిని మోసం చేయటానికి ఇష్టపడటం, స్వార్థ ప్రియత్వంతో మనం బ్రతకటం. ఇలాంటి బ్రతుకు మనలో ఉంటే అంతిమంగా మనం మరి మేకల గుంపులోనే ఉంటాం. 2 గుంపులు ఉన్నాయి, కుడివైపున గొర్రెలు, ఎడమవైపున మేకలు. మరి మన ఆధ్యాత్మిక జీవితంలో ఏ గుంపులో ఉండటానికి మనం ఇష్టపడుతున్నామో పొందవలసిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. అందుకే ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడాడు. అలాంటి అనుభవం కలిగి ఉందాం, సరిదిద్దుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్వితీయ దేవా, గడిచిన కాలం అంతా మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారు. ఈ ఉదయకాలం నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించాలని ఆశ కలిగి ఉన్నాం. నీ సన్నిధిలో అతిథిగా ఉండాలని, నీ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలని ఆశ కలిగి ఉన్నాం. కానీ మా ఆధ్యాత్మిక జీవితంలో నిజము పలికే అనుభవం లేకపోవటం, యథార్థ ప్రవర్తన లేకపోవటం,
శుద్ధ హృదయం లేకపోవటం, మనసులో వ్యర్థమైన దాన్ని పెట్టుకునే అనుభవం కలిగి ఉండటం, ద్రవ్యమును వడ్డీకి ఇచ్చుట, లంచం పుచ్చుకునుట, మాట ఇచ్చి మాటను ప్రమాణం చేసి కపటం ప్రమాణం చేసి అనుభవం కలిగి ఉండటం మంచిది కాదని ఉదయకాలం మాట్లాడినందుకై స్తోత్రాలు. ఆ అనుభవం నుంచి మమ్మల్ని విడిపించి చక్కపరచుము అయ్యా. అనారోగ్యంగా వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుము. యవన కాల బిడ్డల భవిష్యత్తును దీవించుము ప్రభా. ఆయా ఆర్థిక పరిపుష్టత కుటుంబాల్లో కలగచేయము తండ్రి. చిన్న బిడ్డలను మీరు బలపరుస్తూ రండి. ఇంతవరకు మీ సహాయాన్ని బట్టి స్తోత్రం. ఈ దినమంతి మీ కృపలో నన్ను మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తూ సహాయపడమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.